నేను ఎప్పటికీ నా లైఫ్లో ఫీల్ అయ్యేది ఒకటే, ఐఎమ్ నాట్ లక్కీ, ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గ్రేట్ పేరెంట్స్. మా డాడీ వరంగల్ నుండి హైదరాబాద్కి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి జస్ట్ మాకు మ్యాంగోస్ ఇవ్వడానికి వచ్చాడు, నాకు మా అన్నయ్యకి. అంతే, ఒక 2 hours ఏమో ఉన్నాడు, మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. దుక్ డాడీ అంత దూరం నుండి వచ్చినావు, ఎట్లా మరి తినాలిగా మీరు కాయలు కాసినాయి ఎవరికి పెట్టాలి మరి? ఇంకో మా డాడీ ఎవరికి పెట్టాలి? ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినావు? 400 అప్ అండ్ డౌన్ అంటే ఇక మళ్ళీ ఇప్పుడే పోతాడు. పొద్దున్న జస్ట్ ఇప్పుడే వచ్చిండు, 4కి వచ్చిండు సార్, మళ్ళీ ఇప్పుడు పోతాడట. జస్ట్ టు గివ్ ఈ బాక్స్లు నాకు మా అన్నకి ఇగడానికి వచ్చిండు, 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. వచ్చిన నాన్న కొండాపూర్కు ఆడుకోకుండా పనులు అన్ని ఖరాబ్ అయ్యేటట్టున్నాయన. ఏం చేయాలి? అవి తినకుండా రమ్మంటే రావట్లేరు. ఆ కాయలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. పండటం మొదలు పెట్టినాయి, ఎవరు తినాలి? వీళ్ళు అవన్నీ ఏంది 500 కాయ, బాబుకు 200, మీకు 250 అట్లా ఇచ్చిన. అవో అవన్నీ ఒకటి 2 కాదు కదా, కాసినంతలో బాగానే కాసింది. బాగానే కాసింది. ఇంకా ఆడు ఉన్నాయి కూడా దానికి, చిన్నదానికి కొన్ని. వెళ్తానా ఇక? మళ్ళీ వెళ్తా నేను. వద్దు, లేట్ అవుతుంది, నాకు చీకటి అవుతుంది. నేను 5 గంటలకు బయలుదేరుతా. వద్దులే, వద్దు, ఎందుకు నాకు తినడు ఏముంది. 5 గంటలకు బయలుదేరితే 8 గంటలకు చేరుకోండి కదా. ఇప్పుడే దానికి ఫంక్షన్ అని చెప్పిన. తాత ఎటుపోయింది అంటే ఫంక్షన్ అంటాను. ఓకే నాన్న, ఓకే ఓకే. అమృతమే. Bye.